అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం శ్రీ గురుభ్యో నమః. బామ్మ చెప్పిన సంక్రాంతి కబుర్లు ఇవాళ మనం చెప్పుకుందాం. సంక్రాంతి కదా, సెలవు పెట్టి మరీ ఊరొచ్చింది స్వాతి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎప్పుడు బాబాయ్ దగ్గరే ఉండే బామ్మ పండక్కి తను ఇంటికి వచ్చేసరికి తెగ సంబరపడిపోయింది. ఇంకేం తన సంగతులన్నీ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంలోనే వృత్తి వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికే కష్టపడుతున్నాం, ఇంకా పండగలేం చేసుకుంటామంటూ ఉద్యోగినిగా తన కష్టాలు పంచుకుంది. అది విన్న బామ్మ నవ్వేసింది. సాంకేతిక కాలంలోనూ సంక్రాంతి ఎందుకు ముఖ్యమో బామ్మగారు వివరించారు. మరి ఆ బామ్మగారి మాటలేంటో విందాం ఇవాళ. స్వాతి, మీ ఉరుకుల పరుగుల జీవితాలు నాకు తెలియనివి కాదు, కానీ ఇలా పరిగెత్తుతూ పాలు తాగినా అవి వంట పట్టవు. కాబట్టే సంక్రాంతి లాంటి మన పండుగలు నిలబడి నీళ్లు తాగే అవకాశాన్ని కల్పిస్తాయి. ఆటవిడుపులా పనిచేసి మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తాయి. యాంత్రికమైపోతున్న మీ జీవితాల్లో కొత్త కాంతుల్ని తీసుకువచ్చేవే ఈ 3 రోజుల సంక్రాంతి సంబరాలు. పండుగ నెపంతోనైనా ఆలోచనల్ని పల్లెటూళ్ళు, ప్రకృతి, సంస్కృతి, సాంప్రదాయాల వైపు మళ్ళిస్తారు కదా. అయినా ఎప్పుడు చుడీదార్లు, ప్యాంటు షర్ట్లేనా? పండగ నాడైనా చీరలు, లంగా ఓణీలు కట్టి చూడండి. భారతీయ కట్టుబొట్టులోని సౌందర్యం తెలుస్తుంది. ఎంతసేపు కంప్యూటర్ కీబోర్డులు నొక్కి బోరు కొట్టట్లేదా? వేళ్ళు నొప్పి పెట్టడం లేదా? అందుకే మీ అమ్మ వాళ్ళతో కలిసి గొబ్బెమ్మలు పెడుతూ కొలనిదో పరికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో అని పాడుకోండి. మనసు మరో లోకంలో విహరిస్తుంది. అది కూడా ఓ సృజనేత సుమా. మీరు తరచూ చెప్తుంటారే క్రియేటివిటీ అని. సంక్రాంతి సంబరాల్లో ఎంతో సృజన ఉంటుందని. ఈ మాసంలో పల్లెల్లోని ప్రకృతి గొప్ప చిత్రకారుడు గీసిన 7 వర్ణాల చిత్రంలా ఉంటుంది. ముంగిట్లో వేసే ముగ్గులు ఎన్నెన్ని ఊసులు చెప్తాయని చుక్క కూడా లెక్క తప్పకుండా వేసే ముగ్గు జీవితాన్ని అలా పొందికగా నలుగురు ఆశ్చర్యానికి లోనయ్యేలా తీర్చిదిద్దుకోవాలని చెబుతుంది. పండుగకి చేసే పిండి వంటలు నాలుకకి కొత్త రుచుల్ని పరిచయం చేస్తాయి. పైగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వంటల వీడియోలకి లక్షల వీక్షకులట కదా. వివేకానందుడు అంతటి వాడే ధ్యానం తర్వాత ఏకాగ్రతని పెంచే గొప్ప కళ వంట అని చెప్పారు. సరదాగా గరిటె తిప్పి చూడు. సృజనాత్మకతను పెంచుకోవడానికి సంక్రాంతిని మించిన వేదిక ఏముంది అనిపించట్లేదు? మరి ప్రకృతిలో సరదాగా గాజు గదులు, ల్యాప్టాప్లు, బ్లూటూత్లు, కాఫీ షాపుల మధ్య తన మొలకలైపోతూ ఉంటారు మీరు. ప్రకృతికి దూరమైపోతున్నాం అనిపించట్లేదా? గొబ్బెమ్మలు, భోగి మంటలు, రేగిపళ్ళు, చెరకు గడలు ఇలాంటివన్నీ మిమ్మల్ని మేడల్ని వదిలి నేలపైకి దించుతాయి. పల్లె వాతావరణంలో మమేకం చేస్తాయి. మా చిన్నప్పుడు సంక్రాంతికి పాడిచ్చే గోవులకు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం, గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం అని పాటలు పాడుకునేవాళ్ళం. ఈ పాటల్లో కృతజ్ఞత సుగుణమని, కష్టపడే వారికి శాశ్వతమైన సుఖమని చెప్పే పాఠాలెన్నో ఉన్నాయి. సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. కష్టపడితేనే ప్రమోషన్లని మీ తరాలకి చెబుతున్నట్లు లేదు. మా కాలంలో ఆధ్యాత్మిక ప్రవచనకారులు మకర సంక్రాంతి దాన ధర్మాల పండుగని చెప్పేవారు. మనకి ఉన్న దాంట్లో యథాశక్తి దానాలు చేయమంటూ కాలే దానం స్వశక్తితః అన్న శ్లోక పాదాన్ని గుర్తు చేసేవారు. ఈ పాఠాలు మీ తరాలకి అవసరమే. కాబట్టి మీ జీవితాన్ని నందనవనం చేసుకునేందుకు ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల వేడుక ఎంతో సాయపడుతుంది. ఆలోచించి చూడమన్న బామ్మ మాటలతో స్వాతి ముందుకు కదిలింది. భోగి కదా,
ఉత్సాహంగా రంగవల్లులు తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. పరమార్థం స్వాతి మాత్రమే కాదండి, ఈ పరమార్థం స్వాతికి మాత్రమే కాదండి, ప్రతి అమ్మాయి అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆనందాన్ని ఆహ్వానించడం తెలుస్తుంది. మరెందుకు, మరి మకర సంక్రాంతిని బాగా ఆనందంగా గడిపేసేయండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో మీ హిమబాల. మరి మన రాధిక కవితలు ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా కోరుతూ మీ హిమబాల.